गणपतये नमः। ओम गं गणेशाय नमः। ओम गं गजाननाय नमः। ओम श्री ज्योतिर्विनायकाय नमः। ओम श्री अरुणाचल विघ्नराजाय नमः। ओम अपेतकुचाम्बा समेत अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम अरुणगिरियोगिने नमः। ओम श्री दक्षिणामूर्तये नमः। ओम दत्तात्रेयाय नमः। ओम हयग्रीवाय नमः। ఈ సద్గోష్ఠిలో పాల్గొన్నటువంటి భక్తులందరి పాదపద్మాలకు మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆదివారం, అలాగే సూర్యగ్రహణం కూడా వచ్చింది. మనం భగవాన్ సత్సంగం అనే ఒక నౌకలో ప్రయాణిస్తున్నాం కాబట్టి మనకేమీ తెలియపోయినా కానీ ఏ టైంకి మన సాధన ఎలా చేయించాలో అనేది భగవాన్ స్వయంగా చూసుకుంటున్నారు అనే దానికి నిదర్శనంగా ఇంతకుముందు ఒకసారి ఇలాగే ఆదివారం వచ్చినప్పుడు చంద్రగ్రహణం వచ్చింది. ఆ రోజు మన సాధకులందరం కూడా ఎలా సాధన చేసుకోవాలనేది చెప్పటం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరెక్ట్గా ఆదివారం మాకు అవకాశం వచ్చిన ఈ రోజునే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ టైమింగ్స్ మీరు తెలుసుకోండి. ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే కనుక ఆ టైమింగ్స్ ఒకసారి చెప్పండి అమ్మా. ఎవరైనా 10:55 నుండి నైట్ 3:45 వరకు. 10:55 అంటే ఒక 5 నిమిషాల ముందే మనం మొదలు పెట్టుకోవాలండి. అంటే 10:50కే జపం స్టార్ట్ చేసుకోవాలి. అలాగే 3:45 అండి అది. అవునండి. ఇంకొక 5 నిమిషాలు కలుపుకొని 3:50 వరకు మనం చేసుకోవాలి. అంటే 11 లెక్కేసిన 12, 1 గంట, 2, 3, 55 అంటే ఇంకా 4 గంట కదా. 5 గంటలు మనం సాధన చేసుకోవాల్సి ఉంటుంది. అది అందరూ కూడా మంత్రాలు తీసుకున్నవారు మేము జపమాలు తీసుకుని మీకు ఇచ్చిన మంత్రాన్ని గురువు ద్వారా మీరు అంటే నాన్నగారు ఇచ్చిన మంత్రం అవ్వచ్చు, లేదా మాస్టర్ ఇచ్చిన మంత్రం అవ్వచ్చు. మీకు ఇచ్చిన సొంత మంత్రాన్ని జపమాలతోటి చక్కగా చేసుకోండి. అంటే ఒక 5 గంటల పాటు చాలా శ్రద్ధగా చేసుకుంటే మనకి ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. అంటే మాకు సాధారణంగా ఫలాపేక్ష ఉండకపోవడం వల్ల అవి పుస్తకాల్లో చదివినా కానీ మర్చిపోతూ ఉంటాం. కానీ భక్తులైన మీరందరూ కూడా ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారని ఖచ్చితంగా
సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మొన్న ఒక ఆదివారం నాడు ఇలాగే చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మంచి మంచి ఫలితాలు వస్తాయి. సాధనలో చాలా ముందుకు వెళ్ళటానికి ఇటువంటి పర్వదినాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అప్పుడు చంద్రగ్రహణం, అప్పుడు చంద్రుల వారి అనుగ్రహం, ఇప్పుడు సూర్యగ్రహణం. సూర్యనారాయణమూర్తి చాలా పవర్ఫుల్. ఆయన గ్రహణ సమయంలో మనం జపం చేసి ఆ జపఫలాన్ని సంకల్పం చెప్పుకొని సూర్యనారాయణమూర్తిగా అంకితం చేస్తే ఆ తర్వాత ఆయన మనకి ఎన్నో రెట్లు, ఎన్ని రెట్లు అనేది మనం చెప్పలేము. మనకున్న శ్రద్ధను బట్టి అరుణగిరి చుట్టూ పౌర్ణమి ప్రదర్శన చేస్తే అది 100 రెట్లోనో 1000 రెట్లోనో ఏది చెబుతారు. అలా ప్రదర్శనలు చేసినంత సమానం అని. అలాగే గ్రహణ సమయంలో మీరు చేసిన జపం 100 రెట్లో 1000 రెట్లో 1 రెట్లో ఏంటో మొత్తానికి. అంటే మనం మానవ మాత్రులం కాబట్టి పొద్దుట మాల సాయంత్రం మాల చేసుకున్నది మాత్రాన మన మనసుకి అంత పవిత్రత తొందరగా చేయకూడదు. కాబట్టి ఇటువంటి పర్వదినాలని భగవంతుడికి ఇచ్చినప్పుడు మన శ్రీ భగవాన్ రమణ మహర్షి, సద్గురుదేవుల నాన్నగారు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీరు చేసుకుంటే మీ సాధన తొందరగా పండుద్ది అని చెప్పకుండా చెప్పడం ఇలా చేస్తున్నారు. కరెక్ట్గా ఇదే రోజు రావడం ఏంటి? లేకపోతే మాకు ఇక అందరికీ చెప్పే నిమిత్తం భగవానులో వారు మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఇంతకుముందు చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏం చెప్పే ఏంటనేది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు సూర్యగ్రహణం టైమింగ్ చెప్పారు కాబట్టి 10:55కి పట్టు కాబట్టి ఒక 5 నిమిషాల ముందే మీరు మొదలు పెట్టుకోవాలి జపం. వీటిల్లో ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఎవరైనా అడగచ్చు, ఎలా చేసుకోవాలి ఏంటనేది. పిల్లలు, వృద్ధులు, అలాగే అనారోగ్యంతో ఉన్నవారు, వారికి కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. అందుచేత మీకు ఆరోగ్యం బాగుంటే కనుక తలారా స్నానం చేసి కుంకుడుకాయ పులుసు పెట్టుకోవాలి. సాధారణంగా తలారా స్నానం చేసి పట్టు స్నానం చేసి అప్పుడు 10:50కి మీరు మంత్రజపం స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది ఎవరైనా అడిగితే కనుక డౌట్లు ఉంటే అడగండి. లేదంటే మేము ఎలా చేస్తున్నాం ఎలా చేసుకోవచ్చా అని. అలాగే 3:50 వరకు ఉంది కాబట్టి 3:55 వరకు అంటే ఇంకా 4 వేసుకోండి. 5 గంటల పాటు ఏకరీతిగా జపం చేయటం నిద్రపోకుండా, అది ఎలా చేసుకోవాలి ఏంటి అని మేము ఎలా చేసుకుంటున్నాం అలాగా చేసుకోవచ్చా అని మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక అడగండి. ఎందుచేతంటే గ్రహణాలకి మనం ఏ విధంగా చేసుకోవాలనేది కాకపోయినా ఎందుకు చేసుకోవాలనేది మన సద్గోష్ఠిలో చెప్పుకున్నట్టున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఎవరైనా సరే అడగండి, చెబుతాం.
హలో. చెప్పండి అమ్మా. ఉదయమ్మ గారు చెప్పండి. మొన్నండి 4 నామాలు చేసుకున్నానండి అయ్యా. మామూలుగానే మాల వద్దన్నారు కదా ఇది వరకు అని నేను చేతులు 2 ఇలా పెట్టుకునే చేసుకున్నాను తండ్రి. 7 చిన్ముద్రి అయ్యా. మీకు ప్రత్యేకమైన సాధన నాతో కుదరట్లేదని చెప్పి చేతులు ఎలా పెట్టుకుని చేసుకోమన్నాం. అలాగేనండి, అదేనండి, అలాగే చేసుకున్నాను. పట్టు స్నానం చేసి జపమాలతోటి జపం చేసుకున్నారు. అంటే మాల కాకుండా ఇలా చేతితో చేసుకున్నాను తండ్రి. చిన్ముద్రి ముద్ర పట్టు. మాల మీకు పట్టుకోవటం కుదరట్లేదని చెప్పి మీకు వద్దన్నాం. అలాగే ముద్రతోటి అంటే బట్టన వేలు, చూపుడు వేలు కలిపి చేసుకోమన్నా. అలా చేసుకున్నారా? అలాగే చేసుకోవటానికి ముందు దేవుడు పట్టం దగ్గర మరి చేసుకోవాలి కదండి. సాధారణంగా పగలు చేశాను కానీ సాయంకాలం చేయలేదు. ఈ ప్రత్యేకమైన సాధన కదండి అది. చేసుకుంటాను తండ్రి. అదండి, ఏమన్నా తెలియకపోతే కనుక అడిగి తెలుసుకోండి. అలాగే ముందుగా పట్టు స్నానం ఒక 1/2 గంట ముందే చేసేసి ఇంకా పడుతుంది అనగా ఒక 5 నిమిషాల ముందే మనం స్టార్ట్ చేసుకోవాలంటే ముందుగా దేవుడి పటాల దగ్గర అన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి సాధారణంగా అప్పుడు దేవుడి పటం లేకపోతే భగవాన్ పటం ఉంటుంది కదా, అరుణాచలేశ్వరి పటం, దేవుడి అక్కడ నేచతోటి దీపారాధన చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసుకోవాలి. అలాగే ఉంటే 4 ఆగరపళ్ళు ఉంగరం వేల మీద పెట్టుకుని చేసేవాళ్ళు, కరెక్ట్ గా చేసేవాళ్ళు ఉంగరం వేల మీద పెట్టుకుని చేసుకోవాలి. దీనికి సంబంధించి మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి, మీ డౌట్ క్లారిఫై అయింది. అలాగే తండ్రి. నమస్తే తండ్రి. అమ్మా చెప్పండి అమ్మా. లక్ష్మి గారు. మొన్నండి ఇలాగే ఏళ్ళ మీద వేసి చేసుకున్నాను తండ్రి. ఆ వేళ చంద్రగ్రహణం రోజున అలా చేసుకోమంటారండి, లేదా ఏదో లెక్కెట్టుకోమంటారండి? మీకు ఉంగరం వేలు అడ్డంగా ఉండాలి, అలాగే పెట్టుకున్నాను. దాని మీదే తిరగాలి. మిగతా వేళ్ళని నిదానంగా ఉండాలి. అలాగే స్వామి. కుడి చేతితోటే తిప్పాలి, లోపలికి తిప్పాలి. అలాగే స్వామి. ఎడమ చెయ్యి చిన్ముద్రలో ఉండి కూర్చోవాలి. అలాగే. అలాగే ఎక్కడ కూర్చున్నారని మీరు? అప్పుడండి కుర్చీలో కూర్చుని చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు దేవుడి మీద చేసుకుంటున్నాను. ఏ కుర్చీలో అయితే కూర్చుంటున్నారో జపం చేసుకున్న కుర్చీ అది మామూలుగా ఇతరులకు కూడా ఇస్తున్నారా వాడుకుంటాక? కుర్చీ అన్న స్టూల్ స్వామి దేవుడి దగ్గరే ఉంచుకుంటానండి, పెద్ద స్టూల్ అండి. అది అలాగా దేవుడి దగ్గరే ఉంచేసుకోండి. అది మీకు ప్రత్యేకించి వృద్ధులకి మాత్రమే ఆ మినహాయింపు, వృద్ధులు కాని వారికి ఆ మినహాయింపు ఉంది. వృద్ధులు కాని వారు ఎవరైనా ఉండి డౌట్ అడిగితే మేము చెబుతాం. గురుమూర్తి గారా? చెప్పండి. నాకు మోకాళ్ళంగా ఉండి మామూలుగా కుర్చీలో కూర్చొని చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను. అనారోగ్యంతో ఉన్నవారు కుర్చీలో కూర్చోవచ్చు, కానీ ఆ కుర్చీని మీరు ధ్యానానికే వాడుకోవాలి. జపమాల కోసం ధ్యానానికి వాడుకోవాలి. కుర్చీలు ఏం లేదండి. సరేలేండి, వేసుకున్నా పర్వాలేదు. ఏదైతే మీరు వాడుకుంటున్నారో వేసుకుంటున్నామండి. 4 కప్పాలు చిన్నపేట. అదే కూర్చోగలగాలి కదా మీరు. మీరు ఫ్రీగా కూర్చోవచ్చు, కానీ ఏదైతే మీరు వాడుతున్నారో అవసరమైతే ఒకటి కొనుక్కొని తెచ్చుకోండి. ఏముంది, ప్రత్యేకించి జపపీఠం కింద ఒక పీట తెచ్చుకోండి, లేకపోతే కుర్చీ తెచ్చుకోండి. అది ఎవరైనా మీకు చుట్టాలు వస్తారనుకోండి, అది ఇంట్లో వాళ్ళు బయట ఉన్న టైంలో గట్రా కూర్చుంటారు అనుకోండి, వాడుకోకుండా చూసుకుంటే
అవి కేవలం సాధనా సామాగ్రి అంటారు. సాధనా సామాగ్రి మనం చిన్న చిన్న వాళ్ళం కాదండి, పెద్దవాళ్ళం కాదు కదా. అవునండి. యోగులు యోగీశ్వరులు ఆ స్థాయికి వెళ్ళిపోలేదు కదా. అందుచేత మొక్కకు ఎలాగైతే ఫస్ట్ లో నాటినప్పుడు ఒక కంచె అవసరం, మేకల గట్టు తినలేకుండా ఆకులు, అలాగా జపాలు చేసుకునే వారికి కింద కూర్చోలేని పక్షంలో మీరు ప్రత్యేకించి ఒక కొత్త కుర్చీ కొనుక్కోవటం మంచిది. అది మీకు మాత్రమే వాడుకోవాలి. అది ఆ కండిషన్ ఇంట్లో మీరు పెట్టుకోవాలి. దాని మీద ఎవరు పడతారు కూర్చోవాలి. అంటే మనం చిన్నది కదా స్థాయి. జ్ఞానాభిముఖంగా ఎంత సబ్జెక్టు వింటున్నా, అది మనం అర్థం చేసుకుంటున్నా కానీ సాధన విషయంలో చూస్తే మన చిన్న స్థాయి అండి. అవునండి. చిన్న చిన్న మొక్కలు కాబట్టి ఆ మొక్కల ఆకులని మేకల గట్ల తినేస్తా ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి, రోడ్డు పక్కన ఉంటాయి. అదే వృక్షం అయ్యే వరకు కూడా కంచె ఎలాగైతే అవసరమో, మేకలకు అందనంత ఎత్తు వెళ్ళిపోయే వరకు, అదే విధంగా ఈ జప ధ్యానం చేసుకునేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సపోజ్ మీరు ఏ కుర్చీ అయితే వాడుతున్నారు, అది రెగ్యులర్ గా ఆ కుర్చీ మీద చేసుకున్నారు అనుకోండి, ఆ కుర్చీ కూడా వైబ్రేషన్స్ వస్తాయి. ఈ రోజుగానండి మామూలుగా పేరు ఉంది. ఈ రోజుకి నైట్ ఈ రోజుకే బుక్ చేసుకున్నాం. ఉత్తప్పుడు ఎక్కడ చేస్తున్నారు మరి? పేట మీద చేస్తున్నానండి. 4 కాళ్ళు చిన్న పేట, ఎత్తు పేట ఉంది. పేట దేవుడు మొదలు చేసుకుని కూర్చొని చేసుకుంటున్నాం. ఆ పేట మీద ఇంకెవరైనా కూర్చుంటారా మరి? మా ఆవిడ కూర్చుంటదండి, ఎందుకంటే ఆవిడ కూరలు కొత్త కూర్చుంటది. అలా ఇవ్వకూడదు అని చెబుతున్నాం. కొత్తది కొనుక్కోండి కుర్చీ ఉంది. ఆ కుర్చీ ప్రత్యేకించి మీరు జపం కోసం వాడుకో. మీరు జపం చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ దేహంలో ఒక నాదం వస్తుంది, కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. అన్నీ కూడా మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ కుర్చీ మీద కూడా వెళ్తాయి. అప్పుడు ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో సాధన అంటే ఏంటో తెలియని వాళ్ళు లోపలికి కూర్చున్నారు అనుకోండి, అవి పోతాయి. పోవటమే కాకుండా వాళ్ళకి ఏ రకమైన వైబ్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైన ఆరా ఉంది, వాళ్ళ స్థాయి ఏంటనేది దాన్ని బట్టి ఆ వైబ్రేషన్స్ తో ఆ ఫీల్డ్ దాంట్లోకి వెళ్తుంది. అప్పుడు ఆవిడ కూర్చొని లేచిన తర్వాత, లేదా ఎవరో బయట నుంచి ఎవరో వచ్చారనుకుని పెట్టాలి కదా అని చెప్పి ఆ కుర్చీ వేసారనుకోండి, బహుశా వాళ్ళు మంచి వాళ్ళు కాదనుకోండి, కొన్ని అపవిత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ వైబ్రేషన్స్ తో దాన్ని పట్టుకుంటాయి అనుకోండి. అప్పుడు అదే కుర్చీ మీద మీరు మన్నాడు కానీ ఆ రోజు కానీ కుర్చీ చేసుకున్నారు అనుకోండి, అంటే మన స్థాయి చిన్నది కాబట్టి మనకి నిలబడకుండా ఏవేవో రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. మనకు సంబంధం లేని తలంపులు కూడా వస్తూ ఉంటాయి. అందుచేత మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ బిగినెస్ లెక్క. అందుచేత అంటే ఇటువంటి జాగ్రత్తలు మనం పాటించట్లేదు కాబట్టి ఇప్పుడు
ఇంకా ఏనుగు గంటల తరబడి నిధులు స్నానం చేసి వచ్చి వచ్చిన తర్వాత దుమ్ము అంతా నెత్తి మీద వేసుకుంటాం, వీటి మీద వేసుకుంటాం. అలాగే మళ్ళీ మొదలు పడుతుంది. ఈ జాగ్రత్తలు పాల్గొంటుంది. ఎవరైతే లౌకికంగా ఉంటారో వాళ్ళకి ఇది అర్థం కాదు, చాదస్తంగా ఉంటుంది. కానీ జపధ్యానాలు చేసే వారికి అనుభవంలో మాత్రం ఉంటుంది. అది మనం ఎంతకాలం చేసినా కానీ ఎలా వెనకబాటు ఉంటున్నాం. మీ తలంపులు మీకు అడ్డం రావటం కాదు, ఎవరో కూర్చుని వెళ్ళిన మాత్రం చేత వాళ్ళ యొక్క స్థాయి నెగిటివ్ ఆర్ ఎక్కువగా ఉంటే వాళ్ళ తలంపులు కూడా దీనికి అడ్డం వస్తున్నాయి. అంత వీక్ గా ఉంది మన సాధన. దానికోసం ఏం చేస్తారంటే గురువులు ఎటువంటి జాగ్రత్తలు చెబుతారు. కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చుని చక్కగా ఒక దర్భాసనం కానీ లేదా చాప కానీ వేసుకొని, అంటే కాళ్ళు పట్టిన వాళ్ళు కాళ్ళు పట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పద్మాసనం వేసుకోవచ్చు, వజ్రాసనం వేసుకోవచ్చు. ఆ చాప మీద దర్భాసనం అయితే మంచిది. దర్భలతో చేసిన మనం ఎన్నో ఖర్చులు పెడతాం కానీ సంవత్సరాల తరబడి జపం చేసుకున్నా కానీ కనీసం ఒక దర్భాసనం కొనుక్కోలేము. అది బద్ధకం అనమాట. దర్భాసనం వేసుకుని దాని మీద చక్కగా ఉతికినటువంటిది ఆ జపం చేసుకోవటానికి మాత్రమే వాడబడే ఒక ఉతికిన సాధారణంగా తెల్లటి వస్త్రం అయితే మంచి కలర్ కూడా దాన్ని వేసుకుని నట్టుగా ఉండేలా చేసుకుని ఈ ఏదైతే జపమాల ఉందో ఆ జపమాల నేలను తగలకుండా ఆ దుప్పటిని కానీ లేదా ఆ గుడ్డని కానీ తగిలేలాగా పెట్టుకొని చేసుకుంటే ఎనర్జీ ఎక్యుములేట్ అవుతుంది, మీ లోపలే ఉంటుంది. ఇవే జాగ్రత్తలు అన్నమాట. ఎలా చేసుకోవాలి? కుర్చీ కాకుండా కింద కూర్చునే వాళ్ళు. ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారు? తండ్రి స్నానం చేసి దేవుడి కాడ చేసుకోమంటారా స్వామి? మరి అక్కడే చేసుకోవాలి కదా, ఇంకెక్కడ చేసుకుంటున్నారు? అంటే మొన్న దేవుడి కాడ ఉండకూడదేమోనండి, వాళ్ళు కూర్చొని చేసుకోవాలని తెలియకండి ఎందుకు అడుగుతున్నాను. లేదండి, ప్రత్యేకించి ఆలయాలు మూసేయడానికి కారణం మైల వస్తుందని కాదు. ఏంటంటే దేవుడిగా ఫోటో మోగుతున్నారు అంటారేమోనండి, వాళ్ళు కూర్చున్నాను. లేదు లేదు, స్వామి తెలియక అడిగానండి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేదు అనుకోండి, మీకు పట్టుకొచ్చి పాయసం ఇస్తే తాగుతారా? తాగరండి. పెంచేది తాగరా? మీ కుటుంబీకుల్లో ఎవరికో ఒకరు సీరియస్గా ఉంది, ఇప్పుడు తాగడం అనిపిస్తుంది మీకు. తాగమని బలవంతం చేయడం తప్పు కదా. అలాగే సూర్యనారాయణమూర్తి గాని చంద్రుడు గాని వీళ్ళ దేవతల కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి దేవతలు ఎవరో కూడా ప్రత్యేకించి పూజలు నైవేద్యాలు స్వీకరించడం చేయరు. ఏది ప్రతిష్ఠ చేసిన గొడవల్లోకి మనం వెళ్ళి చేయరు. వాళ్ళే బాధలో ఉన్నారు కాబట్టి, ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం వెళ్ళి చేయరు. అలాగే ఈ జపం చేసేవాళ్ళ కోసం, జపం అంటే ఇవాళ సూర్యగ్రహణం, సూర్యనారాయణమూర్తి అయితే పీడించబడుతున్నాడు, ఆ సూర్యనారాయణమూర్తికి మనం జపం చేసి జప ఫలితాన్ని వదలాలి. వదిలితే ఆయన కొంచెం హీల్ అయినట్టుగా ఉపశాంతి వస్తుంది ఆయనకి. మనం చేసిన, అంటే మానవులకు ఇచ్చిన గొప్ప వరం అది. పరమేశ్వరుడు సాక్షాత్తు దేవతల్లో ఒక దేవత సూర్యనారాయణమూర్తి. ఆయనకి మనం ఉపశమనం కలిగించడం కోసం ఒక విష్ణుగారితో ఇస్తున్నట్టు చల్లదనం ఇవ్వడం కోసం
ఆ గ్రహణ సమయంలో ఉన్న బాధని ఉపశమనం చేయడం కోసం మనం కొంచెం సేవ చేస్తున్నాం. ఆ సేవ అగ్నిదేవుడు తీసుకెళ్తాడు కాబట్టి దీపం వెలిగిస్తాం. అలాగే అందుచేత అగ్నిదేవుడు దీపం ఎక్కడ మడితే అక్కడ వెలిగిస్తే అది ఎటువంటి ప్రదేశం మనకు తెలియదు కాబట్టి ఆ దేవుడి పటం దగ్గరే మనం వెలిగించవచ్చు. కానీ దేవుడికి మనం ఇవన్నీ చేయట్లా. ఎవరైతే గ్రహపీడతోటి బాధింపబడుతున్నారో వారికి ఉపశమనం కోసం వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా. చంద్రుడికో నూలుబోగు అంటారు. ఒక నూలుబోగు చంద్రుడికి ఏం పనికి వస్తుంది. కానీ సూర్యనారాయణమూర్తి ఇంకా పెద్దవాడైనా మనం చేసింది అంతా అది చాలా చిన్నదే. మన చేత ఎంత చిన్నదైనా కానీ మన మనస్సుతోటి ఆయనకి బాగుండాలి అని జప ఫలితాన్ని నేను ఆయనకి ఇస్తున్నాను అని ఇస్తే గనక ఆయన ఎంతో కొంత ఉపశమనం పొందుతారు. కాబట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే మనకి ఏవైతే ఇవ్వాలో అది ఇస్తారు ఆయన. ఇప్పుడు పుట్టప్పుడు మంచినీళ్ళు తాగుతారు అనుకోండి, అలా కాకుండా సమస్యలు పడిపోయినప్పుడు ముఖం మీద నీళ్లు కొడతారు అనుకోండి, అది ఒకటి కాదు. సమస్యలు పడిపోయినప్పుడు కాసిన నీటి చుక్కలైనా ముఖం మీద వేస్తే అన్నీ తేరుకుంటారు, ప్రాణాలు విడిచినట్టుగా ఫీల్ అవుతారు. అలాగే మనం చేసిన చిన్నదైనా కానీ అక్కడ ఫలితం ఎక్కువ ఇస్తారంట. కారణం అది. సూర్యనారాయణమూర్తి సాధారణంగా 1,00,00,000 రెట్లు 1,00,000 రెట్లు 1,000 రెట్లు అని అంటారు. అని పెద్ద ఆయన కదండి, మనం బాగా చిన్నోళ్ళం కదా. మనం ఒక అట్టుబండి ఇస్తే ఆయన చాలా పెద్ద ఆయన కదా, ఆయన ఇచ్చేదేదో కొండంత ఇస్తాడు మనకి. ఆ విధంగా మన సాధన బాగా పెరుగుద్ది. ఫలితం ఆయన ఉంచుకోరు, దేవతలు కాబట్టి వాళ్ళు ఉంచుకోరు. అందుచేత మనకి సాధన బాగుంటుంది. అలాగే భౌతికంగా చూసినా మన కుటుంబం అయినా ఇంకోటని ఏమన్నా బాధలు ఉంటాయి కనుక అవి చిటికలే తీసేస్తాడు. అటువంటి ఆయన గ్రహపీడ చేత బాధపడుతున్నప్పుడు మనం ఆయనకి చిన్నిపాటి ముఖం మీద నీళ్ళలో చల్లినంత అంత చిన్నిపాటి చేసినా గాని ఆయన గ్రహణం వేడిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకుని వీళ్ళ నాకు ఏదో పెద్ద వారధికి ఉడత ఇసుక అవుతుందంట, ఉడత సాయం అంటారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తికి ఎలాగైతే కరుణతోటి ఆ చార్ల చేతితోటి ఎలా బాగాడు అలాగా వాళ్ళు జస్ట్ అలా మనం తలుచుకుంటే చాలు, మనకి బాధలు పోతాయి, సాధన కూడా వస్తుంది, ఎక్కువ రెట్లు వస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చేది కొంచెం అయినా కానీ అది మనకి కొండంతా పర్వతాలంతా ఉంటుంది. అందుచేత దేవుడి దగ్గర అంటే ఆ దేవుడి చేయట్లేదు మీరు. దీపం అనేది అగ్నిదేవుడు, అగ్నిదేవుడు అందిస్తారు. అది నేతితో అయితే ఆవు నేతితో అయితే మంచిది, లేదంటే ఆవు నెయ్యి దొరకని వాళ్ళు అది ఒరిజినల్ లా పెట్టండి. ఆవు నెయ్యి అని చెప్తే ఏదో బజార్లో ఏది పడితే దొరికితే చేయొద్దు. దానికంటే 3 నువ్వుల నూనె ఉంటుంది, అదైనా పర్వాలేదు. దొరికితే ఆవు నెయ్యి స్వచ్ఛమైనది పెట్టండి. లేదంటే గేదె నెయ్యొద్దు, అలాగే డాల్డాలా కట్టవద్దు, గేదె పడితే అది నవ్వు పనొద్దు. లేదంటే 3 నువ్వుల నూనె ఎక్కడైనా దొరుకుతుంది కదా, అదైనా చేసుకోవచ్చు. చేసే విధానం పట్టు స్నానం చేసి దీపారాధన చేసుకుని అక్కడ మనం ఇవన్నీ పళ్ళు ఇవన్నీ ఏం పెట్టక్కర్లేదు. దీపం వెలిగించుకోవటం, ధూపం గాని అలాగే అగరపుల్ల గాని ఇంతవరకు వెలిగించుకోవచ్చు. నైవేద్యం పెట్టక్కర్లా. నైవేద్యం ఎప్పుడంటే విడుపు స్నానం కూడా అయిపోయాక, మీకు అనారోగ్యం ఉంటే గనక మీరు వృద్ధులు కాబట్టి తలారా చేయక్కల్లా.
ఆరోగ్యవంతులు అయితే తలారా చేసి ఆ బట్టలు విడిచిపెట్టేయాలి, మళ్ళీ ఆ బట్టలు కడిపేయాలి అవి కూడా. అప్పుడు శుచిగా ఆ దీపారాధన దగ్గరే ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము, లేదంటే మీరు ఏమైనా నైవేద్యాలు పెట్టుకుని తీసుకోవటం, అది ప్రసాదంగా తీసుకోవటం, గణగణ గంట వాయించుకోవటం, హారతి ఇవ్వటం, పూజ మిగతా పూజ ఎలాగైతే ఉంటుందో అలాగా చేసుకోవటం మంచిది. దాంతో విడిపోయిపోతే, అలాగే విడిపోయిపోయిన తర్వాత అయినా, లేకపోతే ఇప్పుడు ఇంకా ముందు గ్రహణం పట్టకపోయినా కానీ వాళ్ళ మహాలయ అమావాస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా పితృదేవతను కలుసుకుని ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నం పెట్టినా కానీ వాళ్ళకి చేరుతుంది దండం పెట్టుకుంటే. అది ఇంకా ఎవరైనా డౌట్లు అంటే అడగండి, చేద్దాం. నమస్తే తండ్రి. తండ్రి సద్గోష్ఠిలో రోజు దీపం పెట్టుకోమన్నారు, పెట్టుకుంటున్నాను తండ్రి. ఆరతి ఇమ్మన్నారు, ఇస్తున్నాను తండ్రి. అవన్నీ మంచిదేనండి. రోజు గ్రహణానికి సంబంధించి ఏమైనా ఉంటే అడగండి. ఆ రోజు కూడా నేను ఈ నామాలు చేసుకున్నాక మళ్ళీ లలిత ఇంకా టైం ఉంది కదా అని మణిమాల, మణమాల, విష్ణు సహస్రం కూడా చదువుకున్నాను తండ్రి. ఇందాక చెప్పటం మర్చిపోయి. సూర్యనారాయణమూర్తి దాంట్లో నారాయణమూర్తి అని ఉంది కదండి, అందుచేత ఈయనకి విష్ణు సహస్రం మంచిది. ఇంకా లలిత అంటే ఇంకా తిరుగులేదు, లలిత చేసుకుంటే ఇంకా మంచిది. శివ సహస్రం, విష్ణు సహస్రం అంటే మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది మీకు ఇచ్చిన మంత్రం అంటే సాధన ఎదరకెళ్ళాలనుకునే వాళ్ళు అలా చేసుకోండి. అలా కాకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కుటుంబ కష్టాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇటువంటివి చేసుకోవచ్చు. ఏదే విష్ణు సహస్రం చేసుకోవచ్చు, లలిత సహస్రం చేసుకోవచ్చు, శివ సహస్రం చేసుకోవచ్చు, గణేష్ సహస్రం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ సహస్రాలకి ప్రత్యేకించి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు వచ్చేస్తాయి. ఒకటికి 1000 రెట్లు 1,00,000 రెట్లు వచ్చేస్తాయి. ఎవరైనా ఆర్తో అర్ధార్థో అని అన్నారు కదా, అంచేత 4 రకాల భక్తులు ఉంటారు కాబట్టి కేవలం మా సాధన ఎదరికెళ్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు గురువు మీకు ఇచ్చిన మంత్రం తీసుకుని మంత్రం ఆ జపమాలతోటి ఎన్ని మాలలు అవుతాయో అన్ని మాలలో చేసుకోవటం మంచిది. అలా కాదు మాకు కొన్ని కుటుంబ కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఇలాగా అంటే గనక మీరు ఏం చేస్తారంటే లలిత చేసుకోవచ్చు, అలాగే విష్ణు సహస్రం చేసుకోవచ్చు. అది పారాయణ పద్ధతిలో కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ చేసుకోవాలి. మన సాధారణంగా సంఘాల్లో ఒకవైపుని కొంతమంది కూర్చొని, రెండో వైపున ఇంకో కొంతమంది కూర్చొని వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి అలాగే చదువుతారు. దాని పారాయణ పద్ధతి అంటారు. పారాయణ పద్ధతి కాకుండా మామూలుగా సొంతంగా అన్ని మంత్రాలు కూడా వచ్చేలాగా, అన్ని నామాలు వచ్చేలాగా మనం చేసుకుంటే మంచిది. ఇది ఎవరైతే గురువు దగ్గర మంత్రం తీసుకుంటారో వారికి కొన్ని కోటాను రెట్లు ఫలితం రావటం కోసం పెద్దలు ఇలా చెప్పారు. ఇప్పుడు జపం చేసి ఆ జపాన్ని సూర్యగ్రహణం కాబట్టి సూర్యనారాయణమూర్తికి దారిపోస్తే ఆయన ఫలితం ఉంచుకోడు కాబట్టి మళ్ళీ మనకు 1 కోటి రెట్లు చేసి ఇస్తాడు. అంటే నువ్వు ఒక జపమాల చేసేవో అంటే 108 సార్లు అన్నావు, 108 ఇంటూ 1 కోటి అనుకోండి. మన జీవితంలో మళ్ళీ ఇటువంటి రోజు రాదు. సంవత్సరానికి ఒకసారి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తాయి. ఇలా చేయగా సంసారంలో ఉన్న మనలాంటి వాళ్ళకి సిద్ధి పొందాలంటే ఇటువంటి ఉపయోగించుకోకుండా రావు, పొందలేం. ఆత్మజ్ఞానం పొందాలన్నా మనం చేసే జపం ఎంత, పొద్దున్న మాల సాయంత్రం మాల మనసును అక్కడ నిలబెడుతున్నాం. మిగతా సమయం అంతా కూడా లోకంలోనే ఉంటాం. అందుచేత మనం చేసే జపానికి మనకు ఆత్మజ్ఞానమే వచ్చేది. ఇటువంటి ఉపయోగించుకుంటే పెద్దలు అందుకనే చెప్పారనమాట, సాధకులారా మీరు చక్కగా ఇటువంటి ఉపయోగించుకోండి. ఇది మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి
పుట్టప్పుడు ఎలా ఉన్నా కానీ ఎలా చేసినా కానీ ఇంకా ఆ మంత్ర జపం తాలూకు ఇప్పుడు అరుణాచల శివ తీసుకుంటారు అనుకోండి, ఆ అరుణాచలేశ్వరుడు ఆ కొండ తప్పించి ఏది జ్ఞాపకం రాకూడదు. అలాగే అలాగే ఓం నమ శివాయ చేసుకుంటారు అనుకోండి, గిరి రూపం కావచ్చు, లింగ రూపం కావచ్చు. అది ఓం నమో నారాయణాయ చేసుకుంటారు అనుకోండి, ఆ నారాయణమూర్తి ఫోటో ఎదురుకుండానే ఉంటుంది కాబట్టి ఆ ఫోటోనే చూడాలి. ఆ రూపం మాత్రమే మనం మనోధారణ చేయాలి. మిగతా ఏది కూడా లోకం తలంపులు, వేగం తలంపులు ఒక్క తలంపు వచ్చినా గానీ అది కూడా అన్ని రెట్లు అయిపోద్ది. అందుచేత తెలుసుకున్నట్టు వేషాలు తెలుసుకున్నట్టు వచ్చేస్తుంది. అందుచేత ఆ తలంపుల్ని తీసి ఆకులు పడేయాలి. అలాగే అంచేత స్నానం చేసి చేసుకోవాలి. మంచిగా 1000 రెట్లు వెళ్తాం అనుకోండి, చెడుకు కూడా 1000 రెట్లు వెళ్తున్నాయి. అందుచేత మనం చెడు తలంపులకి దూరంగా ఉండి అవసరమైతే నిష్టగా, అందుకనే ముందే తినేస్తాం కాబట్టి, సంతకాడు తినేస్తాం కాబట్టి భోజనం కూడా అరిగిపోయి ఉంటుంది, కడుపు ఖాళీగా ఉంటుంది. మనకు అవసరం అయితేనే ఉదకం తీసుకోవచ్చు మంచినీళ్ళు, అంతేగాని అవసరం లేకపోతే అది కూడా అక్కర్లా, చక్కగా చేసుకోవచ్చు. ఇది సాధకులైన వారి కోసం శాస్త్రాల్లో చెప్పబడింది. అందులోనూ ఎటువంటి సాధకులు గృహస్థులైన వారు పూర్తిగా సాధన చేస్తున్నా గానీ బాగా చేస్తున్నాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసే సాధన సరిపోదు అని చెప్పి ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇటువంటి వాటి వల్ల కొంతమంది అయితే నదిలోకి బొడ్డు లోతు నీళ్ల వరకు ములుగుతారు, మంత్రజపం చేసుకుంటారు. ఇది పాము ఘాటుకి ఇలాగా తేలిఘాటుగా మంత్రాలు వేసేవాళ్ళు అంత చిన్న చిన్న వాటికి అంత అలా చేస్తారు వాళ్ళు. అంటే ఒక్క గ్రహణానికి అలా చేస్తే మళ్ళీ గ్రహణం తిరిగి వచ్చే వరకు కూడా అతని దగ్గర పవర్ ఉంటుంది అనమాట. మనం ఆత్మజ్ఞానం కోరుతున్నాం కాబట్టి బొడ్డులో దాకా ఏంటి పీకులో దాకా కూడా అంటే అవసరం నది దొరికితే కనుక నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ అలా చేసుకునే అవకాశం ఉన్న అలా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి, సంసారంలో ఉంటాం కాబట్టి మనకే ఈ ఒక జంప్ అన్నమాట. అంటే ఒక్క దూకితే ఈ భూమి నుంచి చంద్రమండలం మీద అంత దూరం పడిపోవాలి, అంత దూరం వెళ్ళిపోతాం అనమాట. ఒక దూకితే సూర్యమండలం ఎంత దూరం ఉందో అంత దూరం వెళ్ళిపోతాం. అంటే ఒక్క జంప్ వచ్చేస్తుంది. తెల్లారి మాకేం జంపులే కనపడట్లేదంటే నీకు కనిపించేది కాదు అది, కానీ జరుగుతుంది లోపల. ఆ ఫలితాన్ని సూర్యనారాయణమూర్తి ఇచ్చేస్తాడు. ఒక 1,000,000 సార్లు జపం ఎలాగా చేయలేవు. ఆ 1,000,000 సార్లు చేసిన జపం ఫలితం ఆయన ఇస్తాను అని చెబుతున్నాడు. ఆ శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఋషులు శాస్త్రాలు చెప్పారు కాబట్టి పెద్దల మాట మనం శిరసావహం చేసుకుంటే గనక మనం చక్కగా దాన్ని అనుభూతి చెందుతాం ముందు. అలాగే వచ్చిన ప్రతిసారి కూడా మనం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ గ్రహణాల సమయాల్లో ఖచ్చితంగా మనం ఉపయోగించుకునేలాగా మా గురుదేవులు, లేకపోతే ఇవాళ ఇంతకుముందు చంద్రగ్రహణానికే కరెక్ట్ గా నాకు ఆకాశం వచ్చింది. ఇప్పుడు కూడా మాకే ఆకాశం వచ్చింది ఈ ఆదివారం నాడు. అప్పుడు కూడా ఆదివారం వచ్చింది. అంటే మాకు ఏ సందర్భం లేదు, కానీ పరమేశ్వరుడు, ఆ భగవాను, ఆ నాన్నగారు మా చేత ఇటువంటివి చెప్పించి మిమ్మల్ని జాగ్రత్త పెట్టించి సాధనలో ముందుకు తీసుకెళ్తున్నారు. సాధారణంగా ఏ కష్టాలు లేని వాళ్ళు చక్కగా ఆత్మజ్ఞానం కోసం చేసుకోండి. ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు కూడా తీరుతాయి. మీరు లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి చెప్పుకుంటే సరిపోతుంది. అలాగే ఎవరైనా అడగండి, చెప్తాం. గృహిణులు కానీ స్త్రీలు కానీ బయట ఉంటే కనుక ఈ జపం చేసుకోకూడదు. అది ఒక ముఖ్య సూచన. వారు మెలకువగా ఉండి అలా మౌనంగా కూర్చోవచ్చు. లేదంటే జపమాల లేకుండా నామం అదే మంత్రం నామకం చేసుకోవచ్చు.
అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు అనమాట. వాళ్ళు బయట ఉన్న వాళ్ళు దీపం పట్టు స్నానం చేసి మళ్ళీ విడుపు స్నానం చేసి మధ్యలో నామం మాత్రం చేసుకుంటే మంచిది. దీపారాధన అక్కర్లేదు, మంత్ర జపం చేసుకుని ఆ జపమాల పట్టుకోక్కర్లా. అలాగే మిగతా వాళ్ళు ఆ జపమాలలో ఏదైనా ఒక భరణలో దాచుకోవటము, లేకపోతే ఏ చిలకైనా తగిలించడం, ఎవరు ముట్టుకోకుండా దాన్ని ఇప్పుడు కేదారేశ్వరం నోములు చేస్తారు, ఆ రోజున తోరణం కట్టుకుంటారు, తోరాలు అంటారు. అట్లా ఆ తోరణం కట్టుకున్న తర్వాత మళ్ళీ పెట్లో పెట్టి సంవత్సరం దాకా తీరు. అంటే అశుచి అవ్వకూడదు, మైలు అవ్వకూడదని. అలాగే మీరు ఆ జపమాల మీరు ఏం చేస్తారంటే చక్కగా మంచినీటితో కడుక్కుని కొంచెం పసుపు రాసి విభూతి కుంకుమ ఇటువంటివి రాసి, మనం యజ్ఞాలు చేసుకున్నాం అటువంటి విభూతి అయినా పర్లా రాసి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి, వేరుగా పెట్టుకుని ఉంచుకోవాలి. జపం పూర్తయ్యే వరకు కూడా అది పవిత్రంగానే ఉంచాలి. తర్వాత కూడా వేరుగానే సెపరేట్ గా ఉంచుకోవాలి. అది మీకు సాధారణంగా అనారోగ్యం రానివ్వడం, మీకు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, ఎవరైనా ఒక్కసారి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు అనుకోండి, అంటే కొన్ని అనుభవాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరో వచ్చారంటే ఇలాగా ఆ అమ్మాయికి చిన్న పాప, అమ్మాయికి జ్వరంగా ఉంది, నేను ఎందుకని మంది అని చెప్పి జపమాల పట్టుకెళ్ళి ఇలా తాగిస్తే క్షణాల్లో తగ్గిపోయిందండి అని ఒక ఆవిడ ఇంతకుముందు చెప్పారు. జపమాల అంటే మీకు నిజంగా దయగలిగి అలా చేస్తే మంచిదే, కానీ ఆ జపమాల నుంచి పవర్ వాళ్ళకి వెళ్తుంది, జపమాలకి పవర్ తగ్గుద్ది. అది భౌతికమైన వస్తువులైనా కానీ వాటికి కూడా పవర్ ఉంటుంది. అంతేకాదు మీ లోపల కూడా పవర్ ఉంటుంది. మీరు ముట్టుకున్నా తగ్గిపోవచ్చు, కానీ దానివల్ల ఏంటంటే మీ లోపల నుంచి పవర్ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఆ పవర్ని మళ్ళీ జపం చేసుకుని సంపాదించుకోవాలి. అంటే మరీ తప్పదు అనుకున్నప్పుడు కొంతమంది అలా చేసేవారు. మామూలుగా మందులు వేసుకుంటే తగ్గిపోయేదానికి అన్నీ చేయటం ఎందుకు అంటే ఆ టైంకి అలాగ వాళ్ళకి తయారు చేసి అలా చేశాను అన్నారు. కొంతమంది అలా ఉంటారు. అందుచేత అది వేరే వస్తువులకి తాకించకూడదు. నేను శ్రద్ధగా చేస్తున్నాం, మాకు కొంతమంది నిద్ర వస్తుంది, పొరపాటున నిద్రపోకూడదు. అవసరం అయితే పక్కన ఒకరిని పెట్టుకొని నేను నిద్ర అయినప్పుడల్లా మొట్టిగా అని చెప్పి అడిగి మరీ ఎంచుకోండి. ఎంచేదంటే సూర్యగ్రహణం అంటే మాటలు కాదు. సూర్యుడు చాలా పెద్దవాడు. ఆయన కోసం చేసేటప్పుడు మనం నిద్రతో చేయకూడదు. అలా నిద్ర రాకుండా చేస్తే అంటే నిద్ర లేపినందుకు కూడా వాళ్ళకి పుణ్యం వస్తుంది. కొట్టిన పాపం ఏమో రాదు, పుణ్యం వస్తుంది. మీరు నిజంగా ఆచరిస్తే కనుక పలానా చంద్రగ్రహణం రోజున ఎలా చేసాం, పలానా సూర్యగ్రహణం రోజున ఎలా చేసాం, దానివల్ల ఏవైతే మేము కష్టాలు అనుకుంటున్నాం అవన్నీ ఒక్క దెబ్బకు పోయినాయి. గాలి వచ్చి మేఘాన్ని ఎలాగైతే తోసుకుపోద్దాం అలాగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వచ్చి ఆ కష్టాలను తొలగించేస్తుందని మీరే చెబుతారు. అటువంటి రోజులు వస్తాయి. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. 3 గంటల వరకు. గురుగారు ఎవరండి మాట్లాడేది? నేను గురుమూర్తి అండి. గురుమూర్తి గారు చెప్పండి. మా మనవాళ్ళు చిన్నపిల్లలు నేను మా జపం చేసుకుంటూ వచ్చేసి మాలాగేలా లాగేస్తుంటారు, అంటే సంవత్సరం పిల్లలు. అలాగే పాపం అంటారు పిల్లలకే వాళ్ళకి అహంకార పూరితులు ఏం కాదు. వాళ్ళు పిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కానీ ఈ వికారాల గట్ట పట్టుకో.
పిల్లలు దేవుళ్ళతో సమానం చెబుతారు పెద్దలు. దానికి ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తగలకూడతాం. ఇవి మీకు జాగ్రత్తలే మీలో పెట్టుకోవాలి, కానీ వాళ్ళకి చెబితే వినేవాళ్ళైతే చెప్పొచ్చు. వీళ్ళు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారంటే అది కూడా చెప్పవలసిన అవసరం లేదు. చిన్నపిల్లలు దేవతలతో సమానం అండి. వాళ్ళు మనం ముట్టుకున్న ఏమవుతుంది, కల్మష రహితులు కదా వాళ్ళు చిన్నపిల్లలు. అంతేత వాళ్ళ జపమాల ముట్టుకున్నా పొరల. మీరు ప్రత్యేకించి దాచుకోమని చెబుతున్నాం, ఎందుకంటే పెద్దలు ముట్టుకుంటేనే అది పవర్ తగ్గుతుంది. నేను సపరేట్ కడుతున్నానండి, అంటే జ్ఞానం చెప్పినప్పుడు ఒళ్ళో కూర్చొని అయితే తొక్కేస్తున్నారు. చేసుకోండి, ఒళ్ళో కూర్చున్నా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే పర్వాలేదండి. చిన్నపిల్లలండి అంటే చిన్నపిల్లలకి పర్వాలేదు, దేవతా స్వరూపులే వాళ్ళు. జ్ఞానం చేసిన తర్వాత మాల పైన కూర్చోాలి, అంతకంటే చేస్తున్నాను. కూర్చున్నప్పుడు అవి ఇట్లా చేస్తున్నారు. ముగించేయమంటారా, లేకపోతే ఇంకా ఎవరన్నా కావాల్సింటే అడగండి. ఇంకోసారి టైమింగ్ చెప్పండి సార్ గురువు గారు. ఏంటండి? ఇంకోసారి గ్రహణం టైమింగ్ ఒకసారి ఇంకోసారి చెప్పండి సార్. 9:55 కండి పట్టు. అంటే 5 నిమిషాలు తక్కువ 10కి. 5 నిమిషాలు తక్కువ 10ంటికి. మీరు ఏం చేస్తారంటే 10 నిమిషాలు తక్కువ 10ంటికి మొదలెట్టండి జపం. అలా మొదలెట్టాలంటే దానికంటే 10 నిమిషాల ముందే మీరు పావుగంట ముందే స్నానం చేసేయాలి తలారా. మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే వెన్నీళ్ళు చేయడం తప్పులేదు. అనారోగ్యం లేకపోతే కనుక చన్నీళ్ళే. చల్లీళ్ళు అలవాటండి, చల్లీళ్ళు చేస్తుంది. మీకు అనారోగ్యం మీకనే కాదు, వినేవాళ్ళు ఇంకా ఉంటారు కాబట్టి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రం వెన్నీళ్ళు చేయొచ్చు, శరీరాన్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఇరుపేనండి ఏదండి? గ్రహణం ఇడుపు అండి. ఆ విడుపు ఇంతకుముందు ఎంత చెప్పారండి అమ్మా మీరు? అయ్యా విడుపు టైము ఒకసారి అంటే చెప్పండి. 3:55 అండి. 3:55 అంటే ఇంకా 4 వేసుకోండి. అంటే 10 నిమిషాలు తక్కువ 10ంటికి స్టార్ట్ చేస్తారా, 4 దాకా చేస్తారా? సూపర్ టైం అండి. అంత ఎక్కువ టైము చాలా గ్రేట్. అది మళ్ళీ జీవితాల్లో ఎటువంటి రావు మనకి. మన్నాడే మళ్ళీ అమ్మవారు పొద్దులు గట్రా స్టార్ట్ చేస్తారు కాబట్టి వెంటనే మళ్ళీ తెల్లారులేసి అన్ని శుద్ధి చేసుకుని చేసుకోవచ్చు. చాలా అమ్మవారికి 11:05 నుంచి మొదలుకుంటుంది నక్షత్ర ప్రకారం. మేము అవి చెప్పట్లేదండి. ఆ మన్నాడు అమ్మవారిది చేసుకుంటారు కదా, అమ్మవారు ఆ రోజుల్లో లలిత ఎలాగా చేసుకుంటారు కదా అని చెప్పి చెబుతున్నాం. అది చేసుకునే వాళ్ళ కోసం చెబుతున్నాం అంట, మీకు కాదు. మీరు చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. అంటే 4 దాకా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో అంతసేపు ఏం చేస్తాం అనుకుంటే కనుక మనం ఏం చేయలేం. ఇంత ఎక్కువసేపు అవకాశం పరమేశ్వరుడు ఇచ్చాడు, మనం బద్దకిస్తులు అయితే కనుక వదిలేసుకుంటాం అవకాశాన్ని. బద్ధకం లేకపోతే కనుక సద్వినియోగం చేసుకుంటాం. ముఖ్యంగా సాధకుల కోసమే ఈ శాస్త్రాల్లో చెప్పారు. 1 కోటి రెట్లో 1000 రెట్లో 1,00,000 రెట్లో నేను ఎందుకు చెబుతారంటే అవి నిజంగానే అటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి. మనంతా మనం రోజు పొద్దుటమాల సాయంత్రమాల చేస్తే మనకంత బలం రాదు కాబట్టి, సిద్ధించదు కాబట్టి యోగం. ఇటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మీకోసమే, మీలాంటి సంసారాల్లో ఉన్న వాళ్ళ కోసమే
అవన్నీ పరమేశ్వరుడు కల్పించాడు. ఇటువంటి పర్వదినాలని బాగా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఈ జపమాల గట్ట పట్టుకునే అవకాశం లేని వాళ్ళు అంటే చంటి పిల్లలు ముట్టుకున్నా ఏమవుదండి. మేము ఏంటంటే రెగ్యులర్ గా జపం చేసుకునే వాళ్ళు ఆ జపమాలను ఎక్కడ పెడుతున్నారో ఎలాగా భద్రపరుస్తున్నారా అనే దానికోసం చెప్పాం. అలాగే ఎక్కడ కూర్చుంటున్నారు, దేని మీద కూర్చుంటున్నారు, అది మీకు సొంతం అయి ఉండాలి. మీ ఇంట్లోనే ఇంకెవరైనా మంత్రం చేసుకునే మీలాగా భక్తిగా ఉండే వాళ్ళకైతే ఇవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఇస్తే దానివల్ల మీకు సాధనలో వెనక్కి వెళ్తారు. కొంచెమే వెళ్తారు వెనక్కి, కానీ కొంచెం వెనక్కి వెళ్ళినా సరిపోద్ది. ఇచ్చుకోవటం ఎందుకు, మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎందుకు, మళ్ళీ దానికోసం మళ్ళీ చేయటం ఎందుకు. ఇటువంటి మహా పర్వదినాలు సూర్యగ్రహణం అంటే చాలా టాప్, అది చంద్రగ్రహణం అంటే టాప్. అది 5 గంటల వరుస పెట్టి సాధన చేయడం అంటే మాటలేంటి. అందులోనూ 1కి 100 రెట్లు 1000 రెట్లు శాస్త్రాలు చెప్పినప్పుడు కూడా మనం వినకుండా నిద్రపోయామనుకోండి, మనం అక్కడే ఉంటాం. ఆ తర్వాత పలానా కష్టం వచ్చిందనో అదనో ఏదనో ఏదో తర్వాత చెప్పుకుంటాం. ఏంటి ఉపకారం, ముందే ఇటువంటి పోగొట్టుకోవచ్చు కదా. అవకాశం పరమేశ్వరుడు ఇచ్చాడు. శాస్త్రాలు చెప్పినాయి. శాస్త్రాలు అంటే ఏంటి, పెద్దలు మహర్షులు చెప్పిన మాటలే కదా. మహర్షులు చెప్పిన మాటలే శాస్త్రాలు అయ్యి. భగవంతుడు చెప్పిందే శాస్త్రం. వాటిని మనం ఉపయోగించుకుంటే సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్ని. అంటే చిన్న పనికి ఎక్కువ ఫలితం, చిన్న సాధనకి ఎక్కువ ఫలితం. ఇటువంటివన్నీ కలగలుపుకుంటే జీవితంలో మనకు వార్ధక్యం వచ్చేసి వెళ్ళిపోయడానికి ఇటువంటివన్నీ కలుపుకుంటే అప్పుడు ఏ కొండ గుహల్లోనో నదీ తటాకాల దగ్గర ప్రత్యేకించి బ్రహ్మచర్యం తీసుకుని సాధన చేసిన వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని అయితే పొందుతారో, ఎంత సాధన అవుతుందో అంత సాధనని మన చేత జరిపించడం కోసం ఇటువంటి ఇస్తారు. అంతేగాని మహర్షులందరూ కూడా ఎవరో ఎంత సాధన చేస్తే అంత ఇస్తాం అంటే వీళ్ళు అలా తరించబడతారో సంసారాల్లో ఉన్నవాళ్ళు అని చెప్పి కేవలం సంసారాల్లో ఉన్న వాళ్ళ మీద కరుణతోటి ఇటువంటివన్నీ పెట్టారు. మీరు జపం చేసుకుని ఆ జప ఫలితాన్ని సంస్కారం పెట్టుకుని ఆ సూర్యనారాయణ మూర్తి వదలండి. వదిలితే కనుక ఆ తర్వాత ఆయన ఒంట్లో బాగున్నప్పుడు ఉపశమనం కలిగించారు కాబట్టి ఆయన గ్రహణం అయిన తర్వాత మీకు ఆ ఫలితాన్ని నుంచి కూడా వెంటనే ఇచ్చేస్తాడు. ఆ వెంటనే మాకు ఇంకా రాలేదు అనుకోకూడదు, అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తాయి. వాళ్ళు పెద్దవాళ్ళు, మనకి ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలన్నది అప్పుడు ఇచ్చేస్తాడు. కష్టాలు కూడా తీసేస్తాడు. మాకు ఏ కష్టాలు లేవు, అంత బాగానే ఉంది అనుకునే వాళ్ళు మాకు సాధన ఎదురుకెళ్ళేలా చెయ్యి, ఆత్మజ్ఞానం పొందేలాగా చెయ్యి, ఇది ఆ కౌంట్లో ఇది కౌంట్ చేసి దాంట్లో పడాయి అని చెప్పి అడిగితే దాంట్లో పడేస్తారు. ఇలా ఇటువంటి గ్రహణాల గట్టా వచ్చి రాను కొన్ని కోటాను రెట్లు మన సంతలో పడింది అనుకోండి, సాధన అనే సంతలో. అప్పుడు మన ప్రయాణ కాలాన్ని చూస్తాడు, ఎంత ఉందో కౌంట్ అని చూస్తాడు. పర్లేదు నిండింది అనుకుంటే అప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. కానీ ఫలితం మాత్రం పక్కాగా ఉంటుంది. అదే అనుభవం మీద చాలా మంది చెప్పారు. అది అనిపించిన వాళ్ళు మీరు కూడా ఉపకారం చేయించుకోండి అని సాధకులకి చెబుతారు. ఉపకారం ఎంత గొప్ప ఉపకారం ఉంది, వాళ్ళు చేసుకుంటే అశ్రద్ధ చేయొద్దు అని చెబుతారు అన్నమాట. దాన్ని నమ్మి చేసుకుంటే, చక్కగా చేసుకుంటే డైరెక్ట్గా ఏ కోరికలే లేని వాళ్ళకి ఆత్మజ్ఞానమే.
అంటే వాళ్ళు చేసుకుంటే ఎల్లుండి వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది అనుకోకండి. అన్ని కౌంట్ పడతాయి, మన సంచిలో వేసి ఉంటాయి. అలాగా ఎటువంటి కొన్ని చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు అన్ని కౌంట్ అయిన తర్వాత సంచి నిండిపోయింది అనుకోండి, కొంచెం విచారం చేసుకుంటే నేను అనుకుంటే చాలా ఎన్న నిజమైన నేను బయటపడిపోతా, నేను హరించుకుపోతా. అసలు కళ్ళు నిద్ర పడకూడదు తండ్రి. నిద్రపోతే ఇంకెందుకండి మరి? అదే నిద్రపోకుండా కళ్ళు మూసుకుని చేయొచ్చు కదండి. కళ్ళు మూసుకుని చేయొచ్చు, తెరిచి చేయొచ్చుగా, నిద్రపోకుండా. అలాగే స్వామి, ఇది అయి ఉంటే ఏమంటే రాదు. నిద్ర వస్తే కనుక చన్నీళ్ళతో మొహం కడుక్కోండి, ఏముంది? నిద్ర వస్తే కనుక చల్లగా ఉన్న నీళ్ళతోటి మొహం కడుక్కోండి, నిద్రపోద్ది. మహా అయితే 2 నిమిషాలు మా మొహం కడుక్కునే టైము మిస్ అవుతారు, అంతేగాని నిద్రపోకూడదు. అంచేత తమోగుణ పదార్థాలు తినకూడదు. సాధన సమయంలో నిద్ర వచ్చేస్తుంది. సాత్విక గుణం ఇచ్చే పదార్థాలు తినాలి. ఇటువంటిప్పుడు అవి కాపాడుతాయి మనం నిద్ర లేకుండా. అలాగే వేరే వేరే తలంపులు వస్తే కనుక ఆ తలంపులు తీసి ఆతలు పడేసి, ఇటువంటి చెత్త తలంపుల్ని అసలు పట్టించుకోను, అని పాడు చేయడానికి వస్తున్నాయా, సూర్యనారాయణమూర్తి ఎంతో గొప్పవాడు, ఇచ్చే ఫలితం అడ్డం పెడుతున్నాయని చెప్పి చక్కగా నూరారు నిండుగా చేసుకుంటే ఆ నాదానికే ఆ తలంపులు భయపడి పారిపోతాయి. అంత వైబ్రేషన్ మీకు వచ్చేస్తుంది. ఓం నమ శివాయ. ఎలాగా అంటే మీరు నాదం పెంచేసరికి ఆ చెడు తలంపులు ఏమైనా ఉంటే కనుక, పనికిమాల దాములు ఏమైనా ఉంటే కనుక అవి పారిపోతాయి. ఆ నాదానికే అంత శక్తి ఉంటుంది, దానికి కూడా అంత శక్తి ఉంటుంది. ప్రశ్నలు అడిగితే అడగండి అంతే. 3 అయిపోయింది, ముగించేయమంటే ముగించేస్తాను. ఇంకెవరైనా సాధనలో డౌట్లు ఉంటే కనుక అడగండి, చూద్దాం. ఇంకేదంటే ఇది ఈరోజు మళ్ళీ రాదు. ఇంత గొప్ప 5 గంటలు సాధన చేసే అవకాశం ఇప్పుడు మహాశివరాత్రి ఇటువంటివి ఉంటాయి కదండి. ఆ మహాశివరాత్రికి ఎలాగైతే మీరు జాగరణ చేస్తారో అటువంటి దానికి చేసుకోండి. అలా దీనికి 4 గంటలకు వెళ్ళి పడుకోవచ్చు కదా. అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులు ఇద్దరు అడిగారు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు అడగట్లా. వీళ్ళు చకచకా చేసేస్తున్నారు, లేకపోతే డౌట్లు లేవో ఏంటో తెలియదు. చాలా బాగా చేసేసుకుంటున్నారు. మాకేళ్ళ చేసేసుకుంటే మంచిదే. తండ్రి ఎవరండి? నేను ఉదయం. ఎవరైనా పర్లా. అలాగే తండ్రి. నైట్ ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే తండ్రి. మీకు అంటే మీరు ఇద్దరికి అడిగారు కాబట్టి పర్లేదు, మిగతా వాళ్ళకి చెబుతున్నా. మీకు కాదు చెప్పేది. అంటే వీళ్ళు చేస్తారా లేదో తెలియదు, కుదిరితే చేద్దాం లేకలేదు అనుకోకూడదు. ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే కనుక చక్కగా ముందు ఎటువంటి ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా ముందు కలగొచ్చు కదా. అటువంటి ఇబ్బంది కూడా తీసేసి నేను ఇంకా కుర్చీలో కూర్చునే చేస్తాను తండ్రి. ఎప్పుడేం చేసుకోండి, ఆ కుర్చీలోనే చేసుకోండి, ఏం పర్వాలేదు. ఆ కుర్చీ ఇతరులకు ఇవ్వకండి అంతే. జపం చేసుకునే కుర్చీ ఆ జపానికి ఉపయోగించాలి, దాని అర్థం అదే. పుట్టప్పుడు మీరు అదే కుర్చీలో కూర్చోకూడదు. అలాగే తండ్రి. కేవలం సాధన సామాగ్రి అంటారు దాన్ని.
చేసుకోవచ్చు, మీరు ఇవాళ చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. స్నానం చేసుకుంటే మంచిది. సరే అండి, అయితే అలాగా గంట అయింది కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ చాలా చక్కగా సూర్యగ్రహణంలో చక్కగా సాధన చేసుకుని కోటాను రెట్లు ఫలితం పొందేలాగా శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారిని, సద్గురుదేవుల నాన్నగారిని, అపేత కుచాంబ సమేత అరుణాచలేశ్వర వారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నామండి. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.